ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీకు అందరికి కూడా యేసు ప్రభు పరిశుద్ధ నామములో శుభములు తెలియపరుస్తున్నాను. దైవ జ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమంలో దైవిక సంగతులు అనేకము సందేశాల రూపంలో అందించబడి ఉన్నాయి. మరి వాటిని మీరు చూచి వాటిని విని మేలులు పొందాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అవి మీకు దీవెనకరంగా ఉన్నట్లు అనిపిస్తే మీ బంధువులకి, స్నేహితులకు కూడా వాటిని షేర్ చేసి వారు కూడా విని ఆత్మీయమైనటువంటి మేలులు పొందేందుకు మీరు ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమాల కొరకు, ఈ కార్యక్రమాల్లో ప్రసారమయ్యే సందేశాల ద్వారా ప్రజలు మేలు పొందే విధంగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ సందేశాలన్నీ యూట్యూబ్లో ఉంటూ ఉన్నాయి. దైవ జ్ఞానం పాల్ అని మీరు టైప్ చేసి సెర్చ్ చేస్తే సందేశాలన్నీ మీరు చూడవచ్చు, వినవచ్చు, మేలు పొందవచ్చు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంకు మీ వంతుగా మీ ప్రార్థన సహకారం అందించి ఈ యొక్క సందేశాలు అనేక మందికి అందించబడుటకు దోహదపడాల్సిందిగా కోరుతూ ఉన్నాను. గత సందేశంలో క్రైస్తవులైనటువంటి వారు యేసు ప్రభు రక్తాన్ని గురించి పదే పదే మాట్లాడుతూ ఉంటారు అని, యేసు రక్తం జయం, సిలువ రక్తం జయమని అంటూ ఉంటారని, ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఓటని పాట పాడుకుంటూ ఉంటారని, నీ రక్తమే నన్ను శుద్ధీకరించని పాట పాడతారని, ఇలాగా దేవుని గురించి మాట్లాడుతూ, దేవుని రక్తాన్ని గురించి ఉచ్చరిస్తూ, దేవుని రక్తాన్ని గురించి పాటలు పాడుతూ ఆనందిస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఎందుకని అనగా ఆ రక్తం అనేటువంటిది ఎంత కీలకమైందో, ఎంత ప్రధానమైందో మరి లేఖనాల్లో ఎన్నిసార్లు రాయబడిందో గత సందేశంలో చెప్పడం జరిగింది. ఈ పదము, యేసు రక్తము అనే పదము కొంతమందికి చాలా ప్రియమైందిగా ఉంటే, కొంతమందికి ఇబ్బందికరమైందిగా, భయం కలిగించేదిగా ఉంటే, ఇంకొంతమందికి అపార్థం చేసుకునే వారికి విమర్శించేదిగా ఉంటూ ఉన్నదని కూడా గతంలో నేను చెప్పడం జరిగింది. మరి రక్తమును గురించి అవగాహన లేనందువల్ల మరి ప్రాచీన కాలంలో, పురాతన కాలంలో చాలా మతాల యందు రక్తం యొక్క ప్రస్తావన, రక్తం యొక్క ప్రాధాన్యత గురించి చెప్పబడింది అని, అది అవగాహన లేని వాళ్ళు, పొరపాటు అభిప్రాయాలు కలిగినటువంటి వారు, మరి ఇష్టపడినటువంటి వారు, ఈ పదాన్ని ఇష్టపడిన వారు దాని గురించి అపార్థం చేసుకు ఇతరులకి తప్పుగా చెప్తూ ఉన్నారని, అలాంటి వారు అర్థం చేసుకొని మరి దాంట్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించాలని కోరుతూ గతంలో మరి సందేశాన్ని అందించడం జరిగింది. మరి ఈ రోజున అదే అంశం, యేసు రక్తం అనేటువంటి అంశాన్ని మనం మరి కొంచెము ధ్యానం చేసుకుందాం. మరి గతంలో చెప్పాను, రక్తం అనే పదం 447 సార్లు పరిశుద్ధ లేఖనాల్లో ప్రస్తావన చేయబడింది. ఎందుకు ప్రస్తావన చేయబడింది అనగా అది చాలా 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 కీలకమైనటువంటిది. ఒక మనిషి దేహానికి కానీ, ఒక జంతువు యొక్క దేహానికి కానీ రక్తమే ఆధారము, రక్తమే ప్రాణం అని చెప్పడం జరిగింది. అన్ని అవయవాలు చక్కగా ఉన్నా శరీరంలోంచి రక్తం వెళ్ళిపోయిందంటే ఆ మనిషి బ్రతకడు, లేదా ఆ జీవి బ్రతకదు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఎందుకంటే రక్తంలో ప్రాణం ఉంటుందని దేవుడు చెప్పాడు. ఆదికాండము 9వ అధ్యాయంలోను, లేవియ కాండం 17వ అధ్యాయంలోను రక్తము యొక్క ప్రాధాన్యత వివరిస్తూ దేవుడు చెప్పినటువంటి మాటలను నేను గత సందేశంలో ప్రస్తావన చేశాను. చూడని వారుంటే యూట్యూబ్లో అందుబాటులో ఉన్నది, మరి చూసి దేవుని యొక్క ఆశీర్వాదం అనుభవించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈ రోజున దాన్ని కంటిన్యూ చేస్తూ మరికొన్ని విషయాలు 447 సార్లు రాయబడినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి పదాన్ని గురించి మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మనిషి తప్పు చేసినప్పుడు, తప్పు చేసిన వానికి ఒకటే మార్గము, అదేంటంటే మరణం. ఎందుకనగా పాపం అనేది, లేదా ఉల్లంఘించటం, ఆజ్ఞను అతిక్రమించటం కానీ, తప్పు చేయటం కానీ, పొరపాటు చేయటం కానీ మనిషి చేయటం ఆరంభించినప్పుడు అతనిలో ఒక స్వభావం అనేటువంటిది బయలుదేరింది, ఆపరేట్ అయింది. అదేమిటంటే పాపం చెయ్యాలి, తప్పు చేయాలని, తిరుగుబాటు చేయాలని, లేదా లోపడకుండా అవిధేయతగా జీవించాలనే లక్షణం ఒకటి మనిషిలో ఆరంభమైంది. అందువల్లే మనుషులు
మరి చట్టం ఒకటి చెబితే వాళ్ళు ఇంకో రకంగా చేస్తారు, తల్లిదండ్రులు ఒకటి చెబితే వాళ్ళు ఇంకో రకంగా చేస్తారు, పెద్దలైన వారు ఒక రకంగా చెబితే వాళ్ళు ఇంకో రకంగా చేస్తారు. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు వెళ్ళటానికి ఇష్టపడతారు, కానీ విధేయత చూపించడానికి కానీ మరి మంచిగా అనుగుణంగా ఉండటానికి కానీ ఇష్టపడినటువంటి వారు, చిన్న పిల్లలు కూడా నువ్వు చెయ్యొద్దురా అంటే అదే చేస్తారు, చూడొద్దురా అంటే అదే చూస్తారు, పోవద్దురా అంటే అక్కడికి వెళ్తారు. ఎందుకని? లక్షణం లోపల ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చిందనగా ఆదాము నుంచి వచ్చింది. ఆదాము ఎలాంటి వాడంటే అర్థం చేసుకుంటూ చెప్తాను, ఒక మంచి మామిడి చెట్టు లాంటి వాళ్ళు ఆదాము అవ్వలు. మామిడి చెట్టుకి ఏమొస్తాయి? మామిడి పళ్ళు వస్తాయి. అయితే వీరు తప్పు చేసి, పొరపాటు చేసి, పాపం చేసి, దేవుడు చెయ్యొద్దన్న పని చేసి, దేవుడు చట్టాన్ని అతిక్రమించి దోషులైనారు. ఇప్పుడు దోషం ఆరంభమైంది, వారిలో తప్పు ఆరంభమైంది, అపరాధ భావన ఆరంభమైంది. ఇప్పుడు వాళ్ళు ఎలా మారిపోయారంటే మామిడి చెట్టులాగా ఉన్నటువంటి వారు, పరిశుద్ధులుగా ఉన్నవారు పాపులుగా మారిపోయారు. అంటే మామిడి చెట్టు వేప చెట్టు అయిపోయింది అనుకోండి ఉదాహరణకి. ఇప్పుడు వేప చెట్టుకి మామిడికాయలు వస్తాయా, వేపకాయలు వస్తాయని ఆలోచన, వేపకాయలే వస్తాయి. మామిడి చెట్టుకు మామిడికాయలు వస్తాయి, వేప చెట్టుకు వేపకాయలు వస్తాయి. మరి ఏ చెట్టుకి ఆ కాయలే వస్తాయి. ఇప్పుడు వాళ్ళు పరిశుద్ధులుగా ఉన్నవారు, వారు ఏమయ్యారంటే పాపం చేసినటువంటి వారుగా మారినప్పుడు వారికి వచ్చే సంతానం కూడా వేప చెట్టుగా మారినప్పుడు వేపకాయలే వచ్చేసాయి. అందుకే మానవ జాతి అంతా కూడా అనేక తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు అన్నిటితో నిండిపోయి ఉంది. ఈనాడు ఈ పోలీసులు కానీ, చట్టాలు కానీ, కోర్టులు కానీ, జైళ్ళు కానీ ఎవరి కోసం ఏర్పాటు చేయబడ్డాయి? జంతువుల కోసం కాదు, మనుషుల కోసమే. ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయి? మనుషులు తప్పు చేస్తున్నారు కాబట్టి, అదుపు చేయడం కోసం, కంట్రోల్ చేయడం కోసం ఏర్పాటు చేయబడ్డాయి. ఈ పాపానికి ఒకసారి మనిషిలో ఎంటర్ అయిన ఈ పాపాన్ని ఇంకా అతను జీవితకాలం అంతా అతనిలో ఉంటుంది. ఆ పాపం అనేటువంటిది ఒకటే మార్గం, మరణం. అందుకనే పాపానికి వచ్చే జీతం మరణం. పాపం చేసిన వాడిని వాడు చనిపోతే కానీ ఆ పాపం బాదు, వాడి మరణంతోనే అంతం అవుతుంది. వాడు బ్రతికున్నంతకాలం వృద్ధుడైనా కూడా వృద్ధుల్లో కూడా ఏదో ఒకటి ఉంటుంది. గమనించండి. సో ఇలా మానవ జాతి పాపం చేసి వాళ్ళు మరణానికి లోనైనప్పుడు వాళ్ళని చంపటం అనేది దేవుని ఉద్దేశం కాదు. కాబట్టి ఈ చావుని ఆయన బదిలీ చేశాడు. ఎవరి మీదకి? పరలోకంలో దేవునితో ఉన్నటువంటి దైవ కుమారుడు యేసుక్రీస్తు మీదకి బదిలీ చేశాడు. యేసు ప్రభువు స్వచ్ఛందంగా వచ్చాడు. ఆయన్ని బలవంతంగా తీసుకొని వచ్చి సిలువకు మేకులతో కొట్టి చంపటం కాదు అక్కడ జరిగింది. యేసు ప్రభు ఏమంటాడో మీరు గమనించండి. యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో ప్రభువు తన యొక్క బలియాగమును గురించి లేదా మరణాన్ని గురించి మాట్లాడుతూ ఈ విధంగా అంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం, నా అంతటా నేనే దాన్ని పెట్టుచూ ఉన్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదు. దేని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు? 17వ వచనంలో, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. నేనే పెడుతున్నాను ప్రాణం, నా అంతటి నేనే పెడుతున్నాను. ఈ మనుషుల కోసము, వీళ్ళని కాపాడటం కోసము, వీళ్ళని తప్పించడం కోసము నేను న్యాయాన్ని రద్దుపరచడం లేదు. న్యాయమైన శిక్షను నేను భరిస్తున్నాను, ప్రతిఫలాన్ని నేను చెల్లిస్తున్నాను, రక్తాన్ని నేను దారబోస్తున్నాను, ప్రాయచిత్తాన్ని నేను చేస్తున్నాను. దీని ద్వారా తప్పు చేసినటువంటి వానికి సంపూర్ణంగా శిక్ష కొట్టివేయబడేటువంటి ఏర్పాటు నేను చేస్తున్నానని ప్రభు చెప్తున్నాడు. అదే కదా గతంలో ప్రస్తావన చేశాను. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవడం రాలేదు, కానీ పరిచారం చేయడానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము తన ప్రాణం ఇచ్చుటకు వచ్చెను. ప్రాణం ఇవ్వటానికి వచ్చాడు ఆయన, ప్రాణం పెట్టడానికి వచ్చాడు. తనంతట తానే ప్రాణం పెడుతూ ఉన్నాడు, స్వచ్ఛందంగా ప్రాణం పెడుతూ ఉన్నాడు. ఇది ఎలా ఉంటుందంటే ఒక చిన్న కథ అర్థం చేసుకోవడానికి. ఒక గ్రామం ఉంది. గ్రామంలో ఒక న్యాయమూర్తి ఉన్నాడు. న్యాయమూర్తి ఇంట్లో ఒక కుర్రాడు పనికి ఏర్పాటు చేయబడ్డాడు. ఏర్పాటు చేయబడిన తర్వాత వాడు పని చేస్తూ ఉన్నాడు. ఒక రోజున ఆ టేబుల్ మీద బంగారు ఉంగరం ఉంటే చూసి అటు ఇటు చూసి ఎవరు లేరనుకొని అది తీసుకొని జేబులో పెట్టుకున్నాడు.
అయితే మేడ మీద నుంచి ఆ న్యాయమూర్తి లేదా గ్రామ పెద్ద చూశాడు ఇతడు దొంగతనం చేయటం. వెంటనే ఏం చేశాడంటే బంట్రోతులను పిలిపించి, వీడు మన ఇంట్లో దొంగతనం చేశాడు కాబట్టి వీడిని తీసుకొని వెళ్ళి మన చట్ట ప్రకారం, అంటే ఆ గ్రామానికి ఒక చట్టం ఉందన్నమాట, మన చట్ట ప్రకారం ఊరి మధ్యలో ఉన్న చెట్టుకు కట్టేసి 25 కొరడా దెబ్బలు కొట్టండి అని ఆజ్ఞ ఇచ్చాడు. వెంటనే వాళ్ళు ఆ కుర్రాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నారు. లాక్కొని వెళ్తూ ఉంటే వాడు ఏడుస్తూ ఉన్నాడు, నేను రానని. బలవంతంగా లాక్కొని వెళ్తున్నారు. ఇప్పుడు గ్రామస్తులు అడిగారు, ఏమైందండి, ఏమైంది ఏమైంది ఎందుకంటే లేకపోతాను, వీడు మన జడ్జి గారి ఇంట్లో దొంగతనం చేశాడు, మన చట్ట ప్రకారము వీడిని చెట్టుకు కట్టేసి 25 కొరడా దెబ్బలు కొట్టమని ఆజ్ఞ ఇచ్చాడు, తీసుకొని పోతున్నా ఉన్నారు. అందరూ కూడా మరి అయ్యో అనేవాళ్ళు ఉన్నారు, మరి వాడికి అలాగే కావాలనేటువంటి వాళ్ళు ఉన్నారు. రకరకాల స్వరాలు అక్కడ వినపడుతూ ఉన్నాయి. ఈ విషయము ఇంటి దగ్గర ఉన్నటువంటి వాని యొక్క తండ్రికి తెలిసింది. ఆయన వెంటనే గ్రామం మధ్యలో పరిగెత్తుకొని వచ్చాడు, చెట్టు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి ఆయన అడిగాడు, ఏమైంది ఏమైంది ఏమైందంటే, ఇదిగో మీ వాడు జడ్జి గారి ఇంట్లో దొంగతనం చేశాడు, మన చట్ట ప్రకారం వాడికి చెట్టుకు కట్టేసి 25 కొరడా దెబ్బలు కొట్టమని ఆజ్ఞ ఇచ్చాడు జడ్జి గారు అని చెప్పి వాళ్ళు చెప్పారు. అప్పుడు తండ్రి ఏమన్నాడంటే, అయ్యా మా అబ్బాయి తప్పు చేసింది నిజమే, తప్పు చేశాడు కాబట్టి శిక్ష అనుభవించాలి కూడా నిజమే, నేను ఒప్పుకుంటున్నాను. అయితే ఆ శిక్షను నేను అనుభవిస్తాను, నన్ను శిక్షించండి, నా బిడ్డని వదిలేయండి అని ఆయన అడగటం జరిగింది. ఆ శిక్ష ఆయన మీద వేసుకోవటానికి, ఆ శిక్ష ఆయన భరించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన ఎవరు బలవంతంగా నువ్వు శిక్ష అనుభవించని తోసిన వాళ్ళు లేరు. ఆ తండ్రి తనంతట తాను వచ్చి కుమారుడు చేసిన తప్పుకు రావాల్సిన శిక్ష, న్యాయమైన శిక్షను, ఆ న్యాయమైన తీర్పును కుమారుడిని కాపాడటం కోసం వచ్చి, కుమారుడిని తప్పించాలని వచ్చి ఆ శిక్ష తండ్రి అనుభవించడం జరిగింది. తండ్రి శిక్ష అనుభవించిన హేతువు చేత కుమారుడికి శిక్ష లేకుండా రద్దు చేశాడు. ఇదే యేసు ప్రభువు చేశాడు. తనంతట తాను పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చాడు. నా అంతటి నేను నా ప్రాణాన్ని పెడుతున్నా అన్నాడు. నేను వచ్చిందే ప్రాణం పెట్టడం కోసం, క్రయధనం చెల్లించడం కోసం అని చెప్పాడు. ఆయన రక్తాన్ని వెలగా అర్పించడం జరిగింది. రక్తాన్ని సిలువలో దారబోసి ఆ రక్తం ద్వారా మానవ జాతి అంతటికి కూడా విమోచనం కలిగించాడు. సాతాను చేతిలోనే ఉన్న మనుషుల్ని, అంధకార సంబంధమైన అధికారం ఉన్న మానవుల్ని యేసు ప్రభు తన రక్తాన్ని అర్పించి వెలగా చెల్లించి వారందరినీ కొనుక్కోవడం జరిగింది. ఒక మాట ప్రకటన గ్రంథంలో ఉంది, నేను చదువుతాను, గమనించండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 7 నుంచి చదువుతాను, గమనించండి. ఆయన వచ్చి సింహాసనం మందు ఆసీనుడై ఉండు అని కుడి చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకొనెను. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు వీణెలు ధూపద్రవములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలిపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై. ఈ మాట గమనించాలి, యేసు ప్రభు గురించి పరలోకంలో చెప్పబడుతున్న మాట. నీవు వధింపబడిన వాడవై నీ రక్తము ఇచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషుల్ని కొని, గమనించారా, నీ రక్తం ఇచ్చి మనుషుల్ని కొని, ఆ మనుషుల్ని ఏం చేశాడంట ఆయన, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ఇక్కడ గమనించాల్సింది, యేసు ప్రభు వధింపబడిన వాడై, యేసు ప్రభు తన రక్తాన్ని ఇచ్చి అన్ని జాతుల్లోంచి మనుషుల్ని కొన్నాడు. అంటే యేసు ప్రభు రక్తం అనేటువంటిది
ఒక జాతికి చెందింది కాదు, యూదులకు ఇశ్రాయేలుకు సంబంధించింది కాదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఒక కులం, ఒక మతం, ఒక జాతి, ఒక దేశాన్ని కాదు. దేవుడు అందరి పాపాలు మోసాడు. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఒకరి పాపం కాదు, అందరి పాపాలు. అందుకని ఆయన సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి ఈ సువార్తను చెప్పండి, నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడతాడు, వద్దనుకున్నవాడు రక్షణ పోగొట్టుకొని శిక్ష అనుభవిస్తాడని స్పష్టంగా చెప్పేశాడు. కాబట్టి ఆయన యొక్క బలి అర్పణం అనేది లోకంలో ఉన్న ప్రతి మనిషికి వర్తిస్తుంది. అయితే చాలామంది ముందుకు రావటంలే, ఇంకను రకరకాల అనుమానాలు, ఆలోచనలు, బంధకాల్లో ఉంటూ ఉన్నారు. మరి ఈ మహాదేవుడు చేసిన విధంగా ఈ యొక్క భూప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎంతోమంది దేవతలు, దేవుళ్ళు అనబడిన వారు, పూజింపబడుతున్న వారు ఉన్నారు. ఎవరైనా మానవుని పాపాలు మోసిన వారు, మానవుని పాపాలకు ప్రాయచిత్తంగా రక్తాన్ని ధారపోసిన వారు, ప్రాణాన్ని పెట్టినవారు, ప్రాణం పెట్టిన తర్వాత తిరిగి లేచిన వారు, తిరిగి లేచిన తర్వాత మరలా చచ్చిపోకుండా శరీరంతో దైవలోకానికి వెళ్ళిన వారు ఏ మతంలో అయినా ఉన్నారేమో పరిశీలన చేయండి. ఒకవేళ ఎక్కడా కనపడకపోతే, ఇలాంటి దేవుడు ఎక్కడా మీకు కనపడకపోతే, ఇదిగో ఈయనే అసలైన రక్షకుడు అనేటువంటిది, అసలైన దేవుడు అనేటువంటి గుర్తించి, ఈయన రక్తము ద్వారా మీకు క్షమాపణ ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తించి, దైవరాజ్యంలో ప్రవేశం ఉందనే విషయాన్ని గుర్తించి ఆయన దగ్గరికి రండి, పరిశీలన చేయండి. ఎక్కడా దొరక్కపోయినట్లయితే అసలైన దేవుడు క్రీస్తు ప్రభు అనే విషయాన్ని గుర్తించి ఆయన యందు ఉన్నటువంటి క్షమాపణను, జీవాన్ని పొందండి. యేసు ప్రభు రక్తం ఏం చేసినాడంటే కొన్నాడంట. ఎవరికి ఇచ్చాడు రక్తం? ఇది ఒక ప్రశ్న. రక్తం ఎవరికి ఇచ్చాడు దేవుడు? చాలామందికి అర్థం కాదు. ఈ రక్తం ఇచ్చాడు, కొన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడినవారు. 1 కొరింథీ 6వ అధ్యాయంలో చివరిలో ఉంటుంది. మీరు విలువ పెట్టి, విలువేంటి? యేసు ప్రభు రక్తం. కొనబడ్డారు. ఎక్కడి నుంచి కొనబడ్డారు? ఎవరికి ఆయన రక్తాన్ని ఇవ్వటం జరిగింది? మనం గమనించినట్లయితే పాత నిబంధనలో బలులన్నీ ఎవరికి అర్పించబడ్డాయి? దేవునికి అర్పించబడ్డాయి. యెహోవా బలిపీఠం మీద మానవుని పాపాలకు ప్రాయశ్చిత్తం చేయటం కొరకై బలి పశువుని అర్పించినప్పుడు ఆ అర్పణ ఎవరికి వెళ్తుందంటే దేవునికి వెళ్తుంది. దేవుడు న్యాయమూర్తి, దేవుడు న్యాయవంతుడు, అదే సమయంలో దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆయన తప్పు చేసినటువంటి వారిని వదిలిపెట్టేటువంటి వాడు కాదు. తన రూపంలో, తన పోలికలో చేసుకొని తన జీవాన్ని ఆదాములో ఉంచిన ఆదాము దేవుని చట్టాన్ని అతిక్రమించి దోషి అయిన రోజున న్యాయమైనటువంటి తీర్పు ఆదాము మీదకి వచ్చిందే కానీ దాచిపెట్టుకోలే ఇంట్లో. ఆయన నా కొడుకు తప్పు చేసినాడు, నేను సర్దుకొని చూసుకుంటానులే, నాకు అధికారం ఉంది, నేను ఏం చేసినా అడిగేవాళ్ళు లేడని చెప్పి ఆయన నియంతృత్వంగా, నిరంకుశంగా ప్రవర్తన చేయాలి. న్యాయంగానే ఆయన వ్యవహరించాడు. తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు. అయితే శిక్షను ఏం చేశాడంటే ప్రేమ కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు కాబట్టి శిక్ష ఆదాము మీద వేయకుండా తానే దిగొచ్చి ఆదాము కోసం, ఆదాము సంతానం కోసం శిక్ష అనుభవించి, అందులో ప్రేమ ఉన్నది, ఇందులో న్యాయం ఉన్నది, అందులో ప్రేమ ఉన్నది. రెండింటినీ ఆయన సమపాలనలో సాటిస్ఫై చేయగలిగాడు. శిలువ బలియాగం దగ్గర ఆయన న్యాయం ఇది నెరవేర్చబడింది, ఆయన ప్రేమ అనేటువంటిది నెరవేర్చబడింది. ఇది చాలామందికి అర్థం కాని విషయం. కాబట్టి పాత నిబంధనలో బలులన్నీ కూడా దేవుడికి అర్పించేవారు. ఆ బలిపీఠం అడుగున ఆ రక్తాన్ని, బలి పశువు అనగా మనిషి యొక్క మరణాన్ని స్వీకరించి, మరణాన్ని నుంచి మనిషికి విడుదల కలుగు చేస్తూ, ఆ ప్రాణానికి బదులుగా తన ప్రాణం పెట్టినటువంటి బలి పశువు యొక్క రక్తం ఎక్కడ ఉండేదంటే బలిపీఠం అడుగున ఉండేది. ఈ మాటలు మీరు లేవీ కాండం చదివితే చాలా చక్కగా బలుల గురించి, రక్త ప్రోక్షణం గురించి చక్కగా అందులో దేవుడు వివరింపజేశాడు. మీరు చూడండి ఒకసారి లేవీయ కాండంలోకి వెళ్దాం. లేవీయ కాండము 4వ అధ్యాయము 32వ వచనం చదువుతాను గమని. ఎవడైనా పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకొని వచ్చిన ఎడలా నిర్దోషమైన దాన్ని తీసుకొని వచ్చి
పాప పరిహారార్థ బలియగు ఆ పశువు తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువుల్ని వధించు చోట పాప పరిహారార్థ బలియగు దాన్ని వధింపవలెను. ఇక్కడ బలి పశువు యొక్క బలి అర్పణం అన్నప్పుడు మీరు యేసు ప్రభువుని గుర్తు చేసుకోవాలా. ఆయనకు ఇవి సూచనలుగా ఉన్నాయి, ఆయన నీడవై ఉన్నాయి. ఇవి ఆయన ఒరిజినల్ అయితే ఇవి ఏంటంటే నీడ, ఆయన అసలైనటువంటి వాడు ఆయన అయితే ఆయన ఛాయ ఇక్కడ ఉన్నది. ఆ బలి అన్నప్పుడు, రక్తం అన్నప్పుడు యేసు ప్రభువే ఇక్కడ ఉన్నాడని మనం గమనించాలా. ఈ బలి పశువు ఆయనకి సూచనగా ఉన్నది. సరే, 34వ వచనంలో బలి అర్పించిన తర్వాత ఏం చేస్తారంట? యాజకుడు పాప పరిహారార్థ బలియగు పశువు రక్తంలో కొంచెం తన వ్రేలితో తీసి దహన బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ఆ పీఠము అడుగున రక్తశేషమంతా పోయవలెను. ఎక్కడ రక్తం అర్పించబడుతుంది? బలిపీఠం మీద అర్పించబడుతుంది. బలిపీఠం ఎవరిది? దేవుడిది. బలి ఎవరికి? దేవునికి. రక్తం ఎవరికి అర్పించబడింది? దేవునికి అర్పించబడింది. అప్పుడేం జరుగుతుంది? 35వ వచనంలో, మరియు సమాధాన బలి పశువు యొక్క కొవ్వును తీసినట్లు దీని కొవ్వు అంతా తీయవలను. యాజకుడు యెహోవాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠం మీద వాటిని ధూపం వేయవలను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తం ప్రాయచిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. ప్రాయచిత్తము చేయగా క్షమాపణ కలుగును. ప్రాయచిత్తం చేసేటప్పుడు ఏం జరుగుతుంది? వధ, బలి, రక్తము ఇవి ఉంటాయి అక్కడ. ఇవన్నీ ఎవరికి గుర్తు? ఇబ్బంది పడద్దు. ఇలాంటి మాటలు వింటున్నప్పుడు ఇబ్బంది పడతారు చాలామంది, ఇష్టపడరు. కానీ ఇవి మనకు జీవాన్ని ఇచ్చేటువంటివి, మన మరణాన్ని తప్పించేటువంటి కార్యక్రమం ఇక్కడ జరిగింది. తప్పు చేసిన మనిషి మరణానికి పాత్రుడైనప్పుడు అతని మరణాన్ని దేవుడు ఏ విధంగా బదిలీ చేస్తున్నాడో, ఆ తప్పు చేసినటువంటి వాడిని ఏ విధంగా సేవ్ చేస్తున్నాడో మనం ఇక్కడ గమనించాలా. ఇక్కడ బలి పశువు అంటే యేసు ప్రభు అనేది గుర్తించాలి మనం. ఆయన వచ్చి బలి పశువు స్థానంలో ఆయన ఏం చేశాడు? ఆ బలి అయ్యి ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టడం ద్వారా, ఆ రక్తం అంతా కూడా దారబోయటం ద్వారా మరి మనుషులకు క్షమాపణ కలిగింది. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. మనుషులకి క్షమాపణ కలుగుటతో పాటు మరి దేవుడు దగ్గర, దేవుని మహిమలో వారు ఉండటానికి వారికి దేవుడు యోగ్యతను అనుగ్రహించాడు. మరి ఇప్పుడు మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో మనం చదివిన వాక్యం, ఆయన రక్తము వధింపబడిన వాడి రక్తము ఇచ్చి జనాలను కొన్నాడంట. రక్తం ఎవరికి ఇచ్చాడు? దేవుడికి అర్పించాడు. అందుకనే ఎఫ్ఎస్సి పత్రికలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు బలియాగం ఎవరికి ఇవ్వబడింది, ఎవరికి అర్పించబడింది అనగా, ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నేను గమనించండి, చదువుతాను. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి, ఇక్కడ గమనించాలి, మన కొరకు క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగా బలిగా అప్పగించుకునేను. తన్ను తాను దేవునికి బలిగాను అర్పణగాను ఆయన దేవునికి అర్పించుకున్నాడు. రక్తం ఎవరికి అర్పించబడింది? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము చదువుదాం. హెబ్రీలు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయంలో రక్తం ఎవరికి అర్పించబడింది అనగా 11వ వచనం, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో గాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో స్వరక్తంతో ఎక్కడ ప్రవేశించాడు? దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు, లేదా తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళి రక్తం తీసుకొని. రక్తం ఎవరికి అర్పించబడి? దేవునికి. తర్వాత 14వ వచనంలో అంటాడు, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము, ఈ మాట గమనించాలి, నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా దేవునికి అర్పించుకున్నాడు. నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం ఎవరికి అర్పించబడింది? రక్తం దేవునికి క్రీస్తు యొక్క రక్తం అర్పించబడింది. నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువ శుద్ధి చేయను. కాబట్టి మన జీవితాల్లో మనం గమనించాల్సినటువంటి విషయం, యేసు ప్రభువు రక్తము మన కొరకు దేవుని దగ్గర అందుకని దేవుడు యేసుక్రీస్తు ప్రభు దేవునికి తన రక్తాన్ని అర్పించి
మనుషుల్ని విడుదల చేయి తండ్రి అని అడిగాడు. న్యాయస్థానంలో ఉన్నారు కదా, తీర్పు కోసం ఉన్నారు కదా, శత్రువు చేతిలో అప్పగించబడి ఉన్నారు కదా, వారిని విడిపించు అని చెప్పి దేవునికి చెప్పినప్పుడు ప్రాయచిత్తం నాకు దొరికింది, వాళ్ళని విడిపించు, విడుదల చేయని చెప్పి సాతానుకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు అంధకార సంబంధమైన అధికారం నుంచి మనుషులు, వివిధ కులాల వాళ్ళు, వివిధ మతాల వాళ్ళు, వివిధ జాతుల వారు, వివిధ భాషల వారు అంధకార సంబంధమైన అధికారం నుంచి పరిగెత్తుకుంటా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వారందరినీ ఒక రాజ్యముగా, యాజకులుగా చేయడం జరిగింది. కాబట్టి నా ప్రియమైనటువంటి వాళ్ళారా గమనించండి, యేసు ప్రభువు రక్తము నీకు ప్రాయచిత్తం చేసి ఉన్నది, క్షమాపణను సిద్ధపరిచి ఉన్నది, పరలోక మహిమలో ప్రవేశించుటకు యోగ్యతను సిద్ధపరిచి ఉన్నది. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర నీ పాపాలు ఒప్పుకొని ఆయన రక్తం నిన్ను కడగమని వేడుకుంటే ఆయన తన రక్తం నిన్ను కడిగి నీ మనస్సాక్షిని పరిశుద్ధపరిచి నిన్ను దేవుని రాజ్యంలో భాగంగా, యాజకుల్లో భాగంగా చేసి రాజరికంలో, వైభవంలో, యుగయుగాల దైవ మహిమలో నిన్ను నివసింపజేస్తానని తెలియజేస్తూ ఉన్నారు. ఈ మాటలు నీ హృదయంలో భద్రం చేసుకొని ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభు ఇచ్చేటువంటి రక్షణను, ప్రభు ఇచ్చే క్షమాపణ, ఆయన రక్తం ద్వారా కలిగే దీవెనలు మీరు అనుభవించాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తాం. ప్రభువు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ, వారి కుటుంబాలను దీవించండి. యేసు ప్రభు యొక్క రక్తము మానవునికి ప్రాయచిత్తము చేయుటకు, విమోచన కలిగించుటకు, క్షమాపణ కలిగించుటకు, దేవునితో సమాధానం కలిగించుటకు, దైవ మహిమలో నివసించుటకు యోగ్యతను ఇచ్చింది. ప్రాణానికి బదులుగా ప్రాణాన్ని అర్పించి ప్రాణాన్ని రక్షించిన మహాదేవుడు నిన్ను అర్థం చేసుకొని తమ ప్రాణాల కొరకు నీ ప్రాణాన్ని పెట్టావని, ఆ విధంగా మనుషుల ప్రాణాలు రక్షింపబడి వారు పరలోకంలో ప్రవేశానికి ఏర్పాటు చేశావని మనుషులు గుర్తించి మరణాంజయి తిరిగి లేచిన నీ యందు విశ్వాసం ఉంచి నీ యొద్దకు వచ్చి క్షమాపణ పొంది జీవాన్ని పొంది నీ కొరకు బ్రతికేలాగా సహాయం చేయమని, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మీ దాసుని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని బహుగా దీవించమని, వాక్యం విన్న ప్రజలు వారి కుటుంబాలని దీవించి ఏ ఒక్కరూ నశించి నరకానికి పోకుండా కాపాడి నీవు త్వరగా రాబోతుండగా అందరూ నీ కొరకు సిద్ధపడి ఎదురు చూసేలాగన, నీ యందు నమ్మిక ఉంచిన వారు మారు మనసు పొందేలాగన, మారు మనసు పొందిన వారు బాప్తీసం పొందిన వారిలాగా, బాప్తీసం పొంది వెనక్కి జారిన వారు తిరిగి నీ దగ్గరికి వచ్చేలాగున నాయన అందరూ సిద్ధపడి నీ కొరకు ఎదురు చూస్తూ నీవు వచ్చినప్పుడు ఎత్తబడి మహిమలో ప్రవేశించి వైభవాన్ని అనుభవించేలాగన అందరి జీవితాలు దీవించమని యేసు ప్రభు దివ్యనామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి, సమాధానం, సకల ఆశీర్వాదములు మీకు, మీ కుటుంబములకు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.